హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు పన్నీర్ పలావ్ ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. పన్నీర్ క్యూబ్స్ అంతా ఇలా తీసేసుకున్నాను. దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ మిక్స్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ స్ప్రింకిల్ చేసి కోట్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ అంతా కోట్ చేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకుని ఆయిల్ వేసి పెట్టుకోవాలి పెనంలో. ఇలాగ పన్నీర్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. కోట్ చేసేసుకొని మనం అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. రోస్ట్ అయిన తర్వాత వన్ పీస్ అలా మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా రొటేట్ చేసుకోవాలండి. పీసెస్ అనేది కొద్దిగా రెడ్డిష్ అయినాయి కదా, అలా అవుతూ ఉంటుంది. అలా మనము రొటేట్ చేసుకోవాలి పీసెస్ అంతా ఇలాగా రొటేట్ చేసేసుకున్నాను. సో అదర్ సైడ్ కూడా కొద్దిగా రోస్ట్ అవ్వాలి. అలా మనం కొద్దిగా పన్నీర్ పీస్ అంతా కూడా కొద్దిగా రోస్ట్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ అంతా ఇలా రోస్ట్ చేసేసుకున్నాను. సో ఇవన్నీ సైడ్ తీసి పెట్టేసుకుంటున్నానండి. ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. దాంట్లో ఇందాక పన్నీర్ రోస్ట్ చేసుకున్న ఆయిలే యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొద్దిగా తిరువాత గింజలండి, జీలకర్ర, ఆనియన్ స్లైసెస్లా కట్ చేసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ అలా 3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. క్యారెట్ అండ్ బీన్స్ ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. బటానీస్ అండి, ఫ్రెష్ గ్రీన్ బటానీస్ యాడ్ చేసేసుకున్నాను. అలానే ఆలూస్ కట్ చేసి వాటర్లో పెట్టుకున్నాను. సో ఆలూస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. క్రిస్టల్ సాల్ట్ అండి, నేను క్రిస్టల్ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్ని త్వరగా మగ్గిపోతాయండి సాల్ట్ కనుక మనం యాడ్ చేస్తే. ఇక మగ్గిపోయినాయండి వెజిటేబుల్స్ అన్ని. దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. మనం సాల్ట్ అనేది యాడ్ చేసేసామండి కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. పలావ్ పౌడర్ అండి, ఇది హోమ్ మేడ్ పలావ్ పౌడర్. ఇది మమ్మీ చేశారు, మా మమ్మీ. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నానండి. నేను 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఏ రైస్ కావాలంటే మనం ఆ రైస్తో యాడ్ చేసుకోవచ్చు. రైస్ యాడ్ చేసేసాక అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇంకోటి హాఫ్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత మూసి పెట్టేయాలండి. ఇలాగా ఆల్రెడీ కొద్దిగా బాయిల్ అయిపోయింది కదా రైస్ అనేది, ఇంకా కొద్దిగా ఉంది. ఈ టైంలో మనము పన్నీర్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్లో, ఇది ఇప్పుడు యాడ్ చేసేయాలండి. ఎందుకు ఇప్పుడు లాస్ట్ అంటే మనం ముందే యాడ్ చేసామంటే మెత్తగా అయిపోతాయి పన్నీర్. ఇలా కనుక యాడ్ చేసేసామంటే ఇప్పుడు బాగుంటుంది. హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ మనం ఇప్పుడు యాడ్ చేయాలి. పన్నీర్ పీసెస్ అనేది మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేయాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, చూస్తేనే చాలా బాగుంది కదా, చూసేదానికి కూడా చాలా బాగుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది. అండ్ మనకు రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, పొడి పొడిగా మనకి రెస్టారెంట్లో ఇలానే చేస్తారండి. రెస్టారెంట్లో పన్నీర్ రైస్ అనేది పలావ్ చాలా బాగా వచ్చేసింది రైస్ అనేది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. పన్నీర్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. మటర్ పన్నీర్ పలావ్ కూడా అంటారు, ఎందుకంటే మనం బఠానీస్ కూడా గ్రీన్ బఠానీస్ యాడ్ చేసేసుకున్నాము. అండ్ దానికి సైడ్ డిష్గా నేను రైతా అనేది సర్వ్ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.